సినిమా రివ్యూస్ సినిమాని చంపేస్తున్నాయా? ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. చిన్న సినిమా నుంచి పెద్ద హీరో సినిమా వరకు మనం ఈ మధ్య ట్రైలర్స్, టీజర్స్ చూసి సినిమా వెళ్ళడం కన్నా రివ్యూస్ చూసి వెళ్తున్నాం. ఈ రివ్యూస్ మరి నిజంగా అంత జెన్యూనా, అంత పర్ఫెక్టా అంటే కాదు అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, అనిమల్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ఇండియా. ఆ లాంగ్వేజ్లో కూడా చాలా పెద్ద హిట్ అయింది. ప్రొడ్యూసర్స్కి అయితే బయటికి చెప్పుకోలేంత కలెక్షన్స్ వచ్చి పడ్డాయి. మరి మన హై రేటర్ రివ్యూస్ ఇచ్చిన రివ్యూస్ ఏంటో చూద్దామా? ఒకటి చెప్పాడు, సందీప్ రెడ్డి పైత్యమంతా వానికి ఈ సినిమాలో కనిపించిందంట అని ఒక గ్రేటెస్ట్ మాసిన్ జొక్క చెప్పింది. అతను ఒక గ్రేట్ ఐఐటి డ్రాప్అవుట్, అతను ద గ్రేట్ అసోసియేటెడ్ డైరెక్టర్ ఫర్ ఉయ్యాల జంపాల గారు ఇచ్చిన రివ్యూ ఇది. ఇంకో చెప్పాడు, సినిమా డిస్గస్టింగ్ ఫ్రస్ట్రేషన్ అని అనిమల్ రివ్యూ ఇచ్చాడు. అక్కడక్కడ తప్ప ఏం కనిపించలేదంట వానికి ఆ సినిమాలో. అది ఒక రాగి ముద్ద పప్పు రగడగాడి ఇచ్చిన రివ్యూ అది. వీళ్ళు యాక్చువల్గా సినిమా చూసేటప్పుడు వాళ్ళు ఏం మైండ్ సెట్తో సినిమాని చూస్తారో మనకు తెలియదు. వాని వ్యూలో వాడు చూసి వానికి ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇస్తారు. అంత తోపుగాలైతే థియేటర్ ముందు నిలబడి మైక్ పట్టుకొని సినిమా ఎందుకు బాగాలేదు, సినిమా ఎందుకు బాగుంది అని చెప్పమని చూద్దాం. అంత దమ్ము ఉందా? అంత దమ్ము లేదు మళ్ళీ నెలకి. కనీసం వీళ్ళు అంత ఐఐటి క్యాండిడేట్స్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక షార్ట్ ఫిలిం, మంత్లీ ఒక షార్ట్ ఫిలిం తీసి దాన్ని వదలమని, దాన్ని హిట్ చేసుకోమని చూద్దాం. మరి అంత దమ్ము లేదు, అంత సినిమా లేదు వీళ్ళకి. పందులు ఊరకుక్కల్లాగా రిలీజ్ అయిన సినిమా మీద పడతారు ఈ నోటికి ఏం వస్తే అది వాడతారు. సో ఇలాంటి చినిగిన మాసిన చొక్క రాగముద్ద రగడ రివ్యూస్ చూసి మనం మోసపోకండి. ట్రైలర్, టీజర్ నచ్చుతానే సినిమాకి వెళ్ళండి, లేదంటే లేదు. ఆ జెన్యూన్ రివ్యూస్ నాకు అనిపించింది ఏంటంటే, సినిమా పిచ్చే అతను చాలా మంచి రివ్యూ, చాలా ఫ్రెష్ రివ్యూ ఇస్తాడు. అతను చాలా జెన్యూన్గా ఉంటుంది రివ్యూ. అతను వీళ్ళలాగా ఎక్కడో ఒక రూమ్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు వాగడు. సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో ఉండి ఒక నార్మల్ ఆడియన్స్ లాగా ఒక రివ్యూ ఇస్తాడు. ఒక వ్యూలో ఒక ఫ్రెష్ రివ్యూ మనకి ఇస్తాడు. అతని రివ్యూస్ అన్న చూసి సినిమాకి వెళ్ళండి. ఇలాంటి చెత్త రివ్యూస్ చూసి మాత్రం సినిమాని జడ్జి చేయకండి. అదే నేను చెప్పదలుచుకున్నా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలుపుతారని భావిస్తూ థ్యాంక్స్.